హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వజ్రవల్లి లేదా నల్లేరు పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇదిగోండి, ఇదే నల్లేరు తీగ. దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. ఇది పురాతన కాలం వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందండి. ఈ కాలం వాళ్ళకైతే తెలియకపోవచ్చు. కాకపోతే పాతకాలం వాళ్ళకి ఈ నల్లేరు తీగ గురించి అయితే బాగా తెలుస్తుంది. దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు, లేదా ఏదైనా సాంబార్ చేస్తున్నప్పుడు అందులో అయినా వేసుకుంటారు. దీంతో పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ తీగ మీకు ఎక్కడైనా కనపడితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని ఇంట్లో అయితే మనం జస్ట్ ఈ విధంగా మట్టిలో గుచ్చినట్లయితే అదే ఇల్లు మొత్తం పాకుతుంది. ఆ విధంగా నల్లేరు తీగని మనం ఇంట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. అండ్ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి, అదేవిధంగా విరిగిన ఎముకలని అతికించేటట్టుగా ఇది యూస్ఫుల్ అవుతుందని చాలా మంది చెప్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి తెలుస్తుందండి. సో ఇదైతే మెయిన్లీ నేనైతే ఎముకల కోసం, దృఢత్వానికి ఎక్కువగా ఇది నల్లేరు యూజ్ చేస్తుంటాను. ఇక్కడ నల్లేరు కాడలు శుభ్రం చేసుకోవడమే ఒక టాస్క్ అండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. మనం నల్లేరు కాడల్ని క్లీన్ చేసేటప్పుడు చేతికి కొబ్బరి నూనె అనేది రాచుకోవాలి. దీనికి కాస్త దురద అనే గుణం ఉంటుంది. దీంట్లో జెల్ కనుక మన చేతి మీద పడితే కాస్త చేతులు అనేవి దురదగా వస్తాయి. కాబట్టి ఇది క్లీన్ చేసేటప్పుడు కొబ్బరి నూనె అనేది రాచుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ మీరు ఈ నల్లేరు తీగని చూస్ చేసుకునేటప్పుడు లేతగా ఉన్నది చూస్ చేసుకున్నారనుకోండి, మీకు పచ్చడి అనేది ఈజీగా అయిపోతుంది. కాస్త ముదురుగా ఉన్నవైతే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇలా చెక్కులు ఇలా తీయడము, పక్కన నార అవన్నీ తీయడం, అది కొంచెం పని ఉంటుంది. సో లేతగా ఉన్నది చూస్ చేసుకోండి. ఇలా చూస్ చేసుకొని ఇక్కడ మనకి బిట్స్ బిట్స్గా కనిపిస్తుంది కదా నల్లేరు తీగ, దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఆకులు అవన్నీ కట్ చేసేసుకొని, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. జస్ట్ ఈ విధంగా నారలాగా తీసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా నారలాగా తీసేసి ఈ విధంగా తుంచుకొని ఇలా నార తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్ని కాడల్ని మనం క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా అన్ని క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నల్లేరు తీగని నేను శుభ్రంగా వాష్ చేసి కట్ చేశానండి. ఒకవేళ మీరు తర్వాత అయినా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అన్ని కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నల్లేరు కాడల్ని వేసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన నల్లేరు కాడల్ని వేసుకొని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి. ఈ విధంగా నల్లేరు కాడల్ని బాగా వేయించుకోండి. త్వరగానే ఇవంతా వేగిపోతాయండి. కలర్ మనకి చేంజ్ అయిపోతుంది అనమాట వేగిన తర్వాత. ఇప్పుడైతే గ్రీన్గా ఉన్నాయి కదా, ఎల్లోగా టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు ఇందులోకి ఉప్పును కూడా వేసేస్తున్నాను నేను. మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను. ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా ఈ నల్లేరు కాడలకి పట్టేటట్టుగా ఈ విధంగా వేసి వేయించుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసి వేయించేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ విధంగానే మొత్తం కాడలు ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిరపకాయలను కూడా వేసేస్తున్నానండి. ఒకేసారి వేయించేస్తున్నాను. మీరు విడిగా కూడా వేయించుకోవచ్చు. నేను ఇక్కడ ఇందులోని నల్లేరు కాడలతో పాటు వేయించేసుకుంటున్నాను. ఇలా మన స్పైసీనెస్కి తగ్గట్టుగా అనమాట ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఎండుమిరపకాయలు కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోండి. ఇలా ఎండుమిరపకాయలను కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చీలని తీసుకొని ఇలా 2 తుంచి వేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేయకుండా ఇలా తుంచి వేసుకోండి. తర్వాత ఇందులోకి మెంతులు, అదేవిధంగా 2 ఆవాల గింజలు, ఎక్కువ కాదండి, చూసారు కదా క్వాంటిటీ కొంచెమే వేస్తున్నాను అనమాట. ఇవి వేసిన తర్వాత పచ్చిశనగపప్పు, అదేవిధంగా ఇందులోకి మినపప్పు కొంచెం కొంచెం వేసుకోవాలన్నీ. ఇలా కొన్ని మినపప్పులు వేసుకోవాలి. ఇలా మినపప్పు అన్నీ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి విడిగా అయినా వేయించుకోవచ్చు. కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులోకి వేసేస్తున్నాను. అదేవిధంగా కొంచెం చింతపండు కూడా లైట్గా వేసుకోవాలండి. చింతపండు కూడా ఇందులోనే వేసుకొని నేనైతే వేయించేస్తున్నాను. లేదా మీరు చింతపండుని పక్కన నీళ్లు పోసుకొని నానబెట్టుకొని అయినా మీరు ఫైనల్లీ చింతపండు రసాన్ని వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చింతపండు కూడా ఇందులోకే వేసేస్తున్నాను. ఒకేసారి మొత్తం ఫ్రై చేసేస్తున్నానండి. సో చూసారా, శుభ్రంగా ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం పప్పులు కూడా కొంచెం క్రిస్పీగా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా కొంచెం ఇంకా వేగలేదు, దానికోసం ఇక్కడ కొంచెం సేపు పప్పులు కూడా వేయించేస్తున్నాను. ఈ నల్లేరు కాడలు కూడా కాస్త మెత్తబడతాయండి. సో ఇంకొంచెం సేపు ఉంచినట్లయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక 2 minutes వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకి పప్పులు కూడా చేంజ్ అయ్యాయి కదా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. మీరు ఇందులో కాకుండా ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి. సో చూసారు కదండి, కంప్లీట్గా ఈ విధంగా వేయించేసుకోవాలి. వెంటనే దీన్ని ప్లేట్లోకి పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిచ్చిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త నీళ్ళ చుక్కను వేసుకోండి. ఇప్పుడైతే వీటిని చల్లారబెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాదండి, కొంచెంగా నీళ్లు పోయండి. నేను ఇక్కడ మీకు నీళ్లు పోయడం చూపించలేదు, బట్ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు పోసాను. లైట్గా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టి తీసుకొస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇందులోకి కొంచెం బెల్లం ముక్కను వేస్తున్నాను. మీకు స్వీట్నెస్ నచ్చకపోతే బెల్లం ముక్కని స్కిప్ చేయండి. స్వీట్ ఏమి ఉండదు, అసలు బెల్లం వేసినట్లు కూడా తెలియదు. మీకు బెల్లం ఇష్టం లేకపోతే ఆపేసేయండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత వేస్తే సరిపోతుంది. ఇలా బెల్లం ముక్కను వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి మళ్ళీ తీసుకొస్తాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక కంటైనర్లోకి పచ్చడి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. లేదా మీరు పోపు దాంట్లోనే వేసుకుంటా అంటే డైరెక్ట్గా పోపులో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పోపుకి ఇంకొక చిన్న ప్యాన్ పెట్టేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, అదేవిధంగా కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కంపల్సరీ ఇంగువని కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఇంగువని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పచ్చడి ఉంది కదా, ఫ్లేమ్ తగ్గించేసేయండి. చిన్న ఫ్లేమ్ మీద పోపుని చేసుకోండి. మరి ఎక్కువగా క్రిస్పీగా ఉంటున్నా కూడా బాగుండదు, నల్లగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చడి అనేది ఇందులోకి వేసేసి మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. పచ్చడి ఇందులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. ఇది నేను ఒక ప్రాసెస్లో ఇప్పుడు చూపించాను కదా, ఇంకొక ప్రాసెస్లో కూడా ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి. చాలా డిఫరెంట్ వెరైటీస్తో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్తీ పచ్చడిని. ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళు, ఆర్థరైటిస్ వాళ్ళు, ఇలా ఎముకల దృఢత్వం లేని వాళ్ళు, అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన పాతకాలంలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ అగైన్ యూజ్ చేస్తున్నాం అనమాట. తెలుసుకొని తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.